నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మరోసారి వరద ఉధృతి పెరిగింది. ఇప్పటికే జలాశయం నిండుకుండలా మారడంతో 3,07,382 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. గంటకు వరద పెరుగుతుండడంతో 26 గేట్లు ఎత్తారు అధికారులు. జల విద్యుత్ ఉత్పాదన ద్వారా 55,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం కూడా 590 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి వస్తున్న వరదను అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు గేట్లు పెంచుతూ దిగువకు నీటిని విడుదల కొనసాగిస్తున్నారు. అయితే ప్రాజెక్టు 26 గేట్లు రెండవసారి ఎత్తడంతో నాగార్జున సాగర్కు పర్యాటక తాకిడి పెరగనుంది. ఒకవైపు ప్రాజెక్టు నిండుకుండలా మారడం, ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో స్పిల్వే ద్వారా కిందకి జారుతున్న తెల్లటి పాలవలే ఎగసి పడుతుండడంతో ఆ దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, శివ, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం 26 గేట్లకు కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి నిన్నటి నుంచి వరద ప్రవాహం పెరగడం తోటి మొదటగా 2 గేట్లను ఎత్తినటువంటి డ్యామ్ అధికారులు ఏదైతే వరద ప్రవాహం పెరుగుతుండడం తోటి ఈ రోజు ఉదయం అంటే మధ్యాహ్నం తర్వాత మొత్తం 26 గేట్లను పూర్తిగా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం ప్రాజెక్టు ఏదైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 3 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండటంతో అదే స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎందుకంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించి నెల రోజులకు పైగా ప్రవాహం రావడం తోటి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడం తోటి పైనుంచి వస్తున్నటువంటి వరదను అదే స్థాయిలో కిందికి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు 590 అడుగుల నీటి సామర్థ్యం అడుగులకు ఉండగా ప్రస్తుతం నీటి మట్టానికి సంబంధించి 590 అడుగులకు ఉండగా ప్రస్తుతం 590 అడుగులకు చేరుకోవడం, అలాగే నీటి నిల్వ సామర్థ్యానికి సంబంధించి 312 టీఎంసీలకు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోవడం జరిగింది. ఏదైతే నీటి నిల్వ సామర్థ్యం గానీ పూర్తి స్థాయి నీటి మట్టాన్ని గానీ గత 15 రోజుల నుంచి కూడా అలాగే మెయింటైన్ చేస్తూ వస్తున్నటువంటి అధికారులు పైనుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహానికి సంబంధించి అదే స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఇప్పుడు ప్రస్తుతం నిన్నటి నుంచి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వరద ప్రవాహం పెరగడం తోటి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఉన్నటువంటి మొత్తం 26 గేట్ల ట్రస్ట్ గేట్లకు సంబంధించి 26 గేట్లను కూడా పూర్తిగా పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో పాటు కుడి ఎడమ కాలువలకు సంబంధించి కూడా తాగునీటిని అలాగే ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా కూడా నీటిని వినియోగించుకుంటున్నారు. ఇటు హైదరాబాద్ నగరానికి సంబంధించి తాగునీటి అవసరాలకు సంబంధించి కూడా 1800 క్యూసెక్కులు అటు విడుదల చేయడంతో పాటు వరద కాలువకు సంబంధించి కూడా 600 క్యూసెక్కులను నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే ఈ కుడి ఎడమ కాలువ కావచ్చు, ఇటు ప్రధాన జల విద్యుత్ ఉత్పాదన కేంద్రం కావచ్చు, ఇటు వరద కాలువ ఎస్ఎల్బిసి కెనాల్ కు సంబంధించి కూడా తాగునీటి అవసరాలకు ఈ కుడి ఎడమ కాలువలు వీటికి సంబంధించి మొత్తం దాదాపుగా 50,000 పైగా క్యూసెక్లు మాత్రమే వినియోగం అవసరం ఉంటుంది. కానీ పైనుంచి వస్తున్నటువంటి వరద 3 లక్షలకు పైగా క్యూసెక్లు వస్తున్న నేపథ్యంలో ఇటు 50,000 పైచిలకు క్యూసెక్ల నీటిని ఇటు కుడి ఎడమ కాలువలు విద్యుత్ ఉత్పాదన తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నారు. మిగతా ఏదైతే ఎక్కువ వస్తున్నటువంటి వరదను క్రస్ట్ గేట్ల ద్వారా దాదాపుగా 3,55,000 పైచిలకు క్యూసెక్కులు వరద ప్రవాహం
ప్రస్తుతం 9 గంటలకు వచ్చినటువంటి సమాచారం ప్రకారంగా ఉంది. దానికి సంబంధించి 3,07,000 క్యూసెక్ల వరకు కస్ట్ గేట్ల ద్వారా 14 గేట్లను 10 అడుగుల మేర, మిగతా 12 గేట్లకు సంబంధించి 5 అడుగుల మేర 7,000 క్యూసెక్లను గేట్ల ద్వారానే దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం గేట్లను ఎత్తడం, ఇది ఈ సీజన్ లో రెండోసారి గేట్లు ఎత్తడం తోటి ఇటు వరద ప్రవాహం అంతా కూడా పులిచింతల ప్రాజెక్టు నుంచి ఏదైతే ప్రకాశం బ్యారేజీకి చేరుకుంటుంది, అక్కడ దానికి సంబంధించి కూడా అక్కడ కూడా ఫుల్ ట్యాంక్ చేరడం తోటి ఇటు పులిచింతల కావచ్చు, అటు ప్రకాశం బ్యారేజ్ కావచ్చు, ఇవంతా కూడా నిండుకుండలా మారడం, ఇటు కృష్ణా బేసిన్ కి సంబంధించి మళ్లీ వర్షాలు మొదలు కావడం తోటి కృష్ణా బేసిన్ కి సంబంధించి వరద ప్రవాహం మళ్లీ పెరగడం తోటి ఇటు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లకు సంబంధించి కూడా ఎత్తడం, ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి వరద ప్రవాహం పెరగడం తోటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించి 26 గేట్లను ఎత్తడం జరిగింది. అయితే పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఇటు విద్యుత్ ఉత్పాదన కొనసాగిస్తున్నారు. ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి విద్యుత్ ఉత్పాదన, ఇటు శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి కుడి ఎడమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా కూడా నీటిని వినియోగించుకోవడంతో పాటు కస్ట్ గేట్ల ద్వారా కూడా నీటిని విడుదల చేస్తున్నారు. ఎందుకంటే జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టు కూడా నీటి ప్రవాహం ఏదైతే వరద ప్రవాహం పెరగడం తోటి శ్రీశైలం కస్ట్ గేట్లకు కూడా ఎత్తడం జరిగింది. ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్టు కూడా 885 అడుగులకు చేరుకోవడం తోటి పూర్తి స్థాయిలో నిండడం తోటి పైనుంచి వస్తున్నటువంటి వరదను దిగువకు నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇటు కృష్ణా బేసిన్ కి సంబంధించి ఆల్మట్టి కావచ్చు, జూరాల, శ్రీశైలం, అలాగే నాగార్జున సాగర్, పులిచింతల, ఇవి అన్ని శ్రీశైలం బేసిన్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి స్థాయి నీటి నిల్వలకు చేరుకోవడం తోటి ప్రస్తుతం వస్తున్నటువంటి వరద ఫ్లడ్ ను అంచనా వేస్తూ ఆ ఫ్లడ్ అంతా కూడా సముద్రంకి విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి 26 గేట్లను రెండోసారి ఎత్తడం తోటి ఇటు అంటే పర్యాటకులు కూడా రేపటి నుంచి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా కొంత ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా ఇప్పటికే ఆంక్షలు విధించడం జరిగింది. దానికి సంబంధించి కార్ల పార్కింగ్ కావచ్చు, ఇతర బైకులకు సంబంధించి కూడా పార్కింగ్ ఎక్కడ పెట్టుకోవాలనే విషయంలో కూడా కొన్ని బ్యానర్లు పెట్టడంతో పాటు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పైన పెట్టకుండా కూడా అన్ని సూచనలు ఇస్తున్నారు. ఎందుకంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించిన 26 గేట్లు ఎత్తడం తోటి అక్కడ నుంచి అంటే స్పిల్ బే నుంచి దాటుతున్నటువంటి నీటి ప్రవాహం అంతా కూడా పాల పొంగు వలె చూస్తానికి కొంచెం ఆహ్లాదకరంగా ఉంటున్న నేపథ్యంలో పర్యాటకులు కూడా రేపటి నుంచి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రాత్రి వేళలో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి నీటి విడుదలకు సంబంధించి క్రస్ట్ గేట్లను లైట్లతో అలంకరించడం తోటి చూడడానికి కూడా ఆహ్లాదకరంగా ఉండడం తోటి డ్యామ్ పైన కూడా అంటే డ్యామ్ కింద ఉన్నటువంటి ఏదైతే ఆంధ్రకు తెలంగాణకు సంబంధించినటువంటి బ్రిడ్జికి సంబంధించి అక్కడి నుంచి వీక్షిస్తున్నటువంటి చాలా మంది అక్కడ నిలబడి వీక్షించడం జరుగుతుంది. అయితే అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా అక్కడ ఎవరు నిలబడకుండా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వాహనాలు నిలపకుండా చేస్తున్నారు. మొత్తానికైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఈ సీజన్ లో అంటే ఆగస్టు 4న మొదటిసారి గేట్లను ఎత్తడం జరిగింది. ప్రస్తుతం మళ్ళీ నిన్నటి నుంచి మొదలైనటువంటి గేట్ల ఎత్తే కార్యక్రమానికి సంబంధించి కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో గేట్లను ఎత్తడం తోటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించి అయితే పర్యాటకుల తాకిడి అయితే జానయ్య, ఈ వరద ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ అవకాశం ఉంది? ఇంకా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిసే పరిస్థితి ఉంది అని వాతావరణ శాఖ ఏమైనా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉందా? ఇప్పటికే అంటే తెలంగాణకు కూడా వర్షానికి సంబంధించి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి అని వాతావరణ శాఖ చెప్పడం, ఇటు కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ అలాగే ఎల్లో అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఇటు కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్రాల్లో గత ఏదైతే జూలై నెల నుంచి కూడా భారీగా వర్షాలు కురవడంతో వరద ప్రవాహం అయితే పెరగడం జరిగింది. ఈ నేపథ్యంలో కృష్ణా బేసిన్ కు సంబంధించినటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా నిండుకుండలా మారడం జరిగింది. అయితే ప్రస్తుతం గత 4 రోజుల నుంచి కూడా ఇటు జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరగడం తోటి జూరాల నుంచి దాదాపుగా ప్రాజెక్టుకు ఉన్నటువంటి 45 గేట్లను ఎత్తి శ్రీశైలం ప్రాజెక్టుకి విడుదల చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో పైనుంచి వరద ఎప్పుడు ఏదైతే ఈ వర్షాల తాకిడి వర్షాలు ఎప్పుడు తక్కువైతాయో ఆ ప్రాజెక్టులకు నీటి ప్రవాహం అప్పుడు తక్కువైతున్న నేపథ్యంలో జూరాల ప్రాజెక్టుకు మొదటగా తక్కువైతే శ్రీశైలం ప్రాజెక్టు కూడా తక్కువ అవుతుంది. ఆ తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు తక్కువ అవుతుంది. అయితే ప్రస్తుతం కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఈ 2 రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఏపీ ఈ 4 రాష్ట్రాలకు సంబంధించి కూడా వర్షానికి సంబంధించి అలర్ట్ గా ఉండాలనేది వర్ష భావం ఎక్కువ ఉన్నది. అధిక వర్షపాతం నమోదవుతుంది, భారీ వర్షాలు కురిసే పరిస్థితి ఉందనేది వాతావరణ శాఖ ఇప్పటికే ఈ 4 రాష్ట్రాలకు సంబంధించి కూడా ఏదైతే హెచ్చరికలు జారీ చేయడం, రెడ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించడం, కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడుకున్న వర్షాలు కురుస్తాయని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, అటు కర్ణాటక, మహారాష్ట్ర కావచ్చు, ఈ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు ప్రభావం ఇంకా అంటే సెప్టెంబర్ 4 వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుందనేది వాతావరణ శాఖ మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. శివ. ఓకే థ్యాంక్ యూ జానయ్య. తెలుగువాడినైనందుకు ఎంతో గర్వపడుతున్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. భాషా ప్రాచీనతకు శాసనాలు మూలాధారాలని ఆయన తెలిపారు. ఇంగ్లీష్ మాట్లాడితేనే గొప్పతనం రాదని, తెలుగు వాళ్ళు తెలుగు భాషలోనే మాట్లాడాలన్నారు. గిడుగు వెంకటరామూర్తి పుట్టినరోజును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. గిడుగు అంటే పిడుగు అన్న పేరును ఆయన సంపాదించుకున్నారని తెలిపారు. కడప జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం కళ్లమల్ల గ్రామంలో జరిగిన తెలుగు భాషా దినోత్సవంలో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఇంత సులభంగా అందరికీ అర్థమయ్యే భాష, వ్యవహారికంగా ఉండే భాష రావడానికి అదే కారణం గిడుగు రామమూర్తి మంత్రులు గారు. ఇవాళ ఈ కడప జిల్లా జమాలగూడ ప్రాంతంలో మొదటూరు పక్కన ఉండే ఎర్రగొండకు వచ్చి ఈ కల్లమల గ్రామంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో వెలుగు చూసిన తొలి తెలుగు శాస్త్రాన్ని సందర్శించడం ద్వారా ఎంతో ఆనందం కలుగుతోంది. మన ఇవాళ మాట్లాడుకునే భాష ఇంత సులభంగా అందరికీ అర్థమయ్యే భాష, వ్యవహారికంగా ఉండే భాష రావడానికి అదే కారణం గిడుగు రామమూర్తి మంత్రులు గారు. ఇవాళ ఈ కడప జిల్లా జమాలగూడ ప్రాంతంలో మొదటూరు పక్కన ఉండే ఎర్రగొండకు వచ్చి ఈ కల్లమల గ్రామంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో వెలుగు చూసిన తొలి తెలుగు శాస్త్రాన్ని సందర్శించడం ద్వారా ఎంతో ఆనందం కలుగుతోంది. మన ఇవాళ మాట్లాడుకునే భాష ఇంత సులభంగా అందరికీ అర్థమయ్యే భాష. నల్గొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయం సమీపంలోని మున్సిపల్ పార్కులో ప్రజా దర్బార్ నిర్వహించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అయితే మంత్రి కోమటిరెడ్డి నల్గొండ పర్యటనకు వస్తున్నారని సమాచారం. ఆయన క్యాంపు కార్యాలయం వద్దకు వివిధ రకాల సమస్యలతో ఉన్నవారు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులపై దరఖాస్తులను తీసుకుని మంత్రికి ఇచ్చేందుకు భారీగా తరలివచ్చారు. దీంతో ప్రతి ఒక్కరి సమస్యను వింటూ వారిచ్చిన దరఖాస్తులను తీసుకుని సంబంధిత అధికారులకు సమస్యలు పరిష్కరించాలని మంత్రి సూచించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులను పరిశీలించారు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. బైక్పై తిరుగుతూ స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మందమర్రి ఎర్రగుంటపల్లిలో విద్యుత్ దీపాలు, రహదారులు, డ్రైనేజ్ కాలువల నిర్మాణాలను త్వరితగిన పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లకు సూచించారు ఎమ్మెల్యే గడ్డం వివేక్.
ఇక పటాన్చెరు నియోజకవర్గం పర్యటించారు. రాయసముద్రం, సాకి చెరువులను ఆమె పరిశీలించారు. వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చెరువులోని గుర్రపు డెక్కను తొలగించాలన్నారు. పనులు వేగవంతం చేయాలని అధికారులను, జోనల్ కమిషనర్ను ఆదేశించారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. నుంచి కూడా 17th వరకు ఏమేమి ఏర్పాట్లు జిహెచ్ఎంసీ తరఫున కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్స్, వాటర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్స్ జిహెచ్ఎంసీ సమన్వయంగా పోతూ, అంటే ఈరోజు చెరువులు అంటే ఎక్కడైతే మనము వినాయక నిమజ్జనాలు అవుతున్నాయో ఆ ప్లేసెస్ చూడడానికి రావడం జరిగింది. ఈరోజు షేర్లింగంపల్లి జోన్ లోపల ఎన్నైతే చెరువులు ఉన్నాయో మరి దాని లోపల పక్కన మనం బేబీ పాండ్స్ ఏవైతే కట్టామో అవన్నీ కూడా మనం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అండ్ జోనల్ కమిషనర్ గారు కానివ్వండి, అండ్ మరి కార్పొరేటర్ ఇక్కడ మెట్టు కుమార్ గారు కానివ్వండి, పుష్ప గారు కానివ్వండి, అండ్ ఇతర కార్పొరేటర్లతో కూడా మేము అందరితో ఒక మీటింగ్, అంటే అందరు కూడా నాతో రావడం, ఈ రోజు మార్నింగ్ రావడం జరిగింది. వాళ్ళతో సహా మేము ఇన్స్పెక్ట్ చేస్తూ 7th నుంచి కూడా 17th వరకు ఏమేమి ఏర్పాట్లు జిహెచ్ఎంసీ తరఫున కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్స్, వాటర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, అన్ని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు డిమాండ్ల పరిష్కారం కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన ఉద్యోగులు కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద దీక్ష చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని నినాదాలు చేశారు. 15 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరుగుతుందని వేచి చూశామని, అయినా ఫలితం లేకుండా పోయిందని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు యాదగిరి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హామీ మేరకు తక్షణమే పర్మనెంట్ చేయాలని కోరారు. కనీస వేతనాలు సైతం అమలు కావడం లేదని వాపోయారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం దశల వారీ ఉద్యమం కొనసాగిస్తామని, లేకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ రోజుల్లో సమగ్ర శిక్ష ఉద్యోగుల జీవితాలు ఎంత దుర్భరమైన పరిస్థితులకి ప్రభుత్వాలు నెట్టుతున్నాయి అంటే, గత 15 నుంచి 20 సంవత్సరాలుగా పనిచేసినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులను గత ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తానని మోసం చేయడం, గత ప్రభుత్వం మీద 10 సంవత్సరాలు పోరాటం చేసినాం. తెలంగాణ రాకముందుకు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి అనేక దశల వారీగా పోరాటం చేయడం జరిగింది. తదనంతరం గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో నెల రోజుల పాటు సమ్మె చేస్తే ఆనాడు ప్రతిపక్ష పార్టీ టీపీసీసీ హోదాలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సెప్టెంబర్ 13వ తేదీన సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తాము, బేసిక్ పే, మినిమం టైం స్కేల్, మినిమం సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఉన్నారు. అట్టి హామీ నెల రోజుల లోపల, ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల లోపల నెరవేరుస్తామన్నారు. మరి గత ప్రభుత్వాన్ని గద్దెదించినటువంటి మేము ఈ సంవత్సరం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తా ఉంది. అంటే సెప్టెంబర్ 13 వచ్చే నెలకి సంవత్సరం అయితే మేము మాకు హామీ ఇచ్చి ఇప్పటి వరకు కూడా హామీ నెరవేరకపోవడము ఎంత శోచనీయము. ప్రభుత్వము, ప్రముఖులు, మేధావులు ఆలోచించి కనీస వేతనాలు కూడా పొందనటువంటి పీజీ, పిహెచ్డీలు, బిఎడ్ టీచర్స్, ఉపాధ్యాయులందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో రైతులు ఆందోళన చేపట్టారు. సాగర్ జలాశయం నిండుకుండలా ఉన్న ఎడమ కాలువ పోటెత్తి పారుతున్న తమకు మాత్రం చుక్క నీరు దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద కాలువ పరిధిలోని 8 గ్రామాలకు తక్షణమే సాగు, తాగునీరు అందించాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులు ఆందోళన చేపట్టడంతో నార్కట్పల్లి అద్దంకి రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. మళ్ళీ మాడి చేస్తుండ్రు, నార్లు పోసి నార్లు మొత్తం రైతులు పశువుల మేపిండ్రు. గతం అయిపోయిందిగా, ఇప్పటికైనా స్పందించి ఆఖరికి విత్తనాలు వడ్లు కొనుక్కొచ్చుకొని మళ్ళీ రెండొకసారి మళ్ళీ ఆఖరికి చల్లుకొనైనా సగం పంటనే తీసుకొని బతుకుదామనే రైతు ఆశతో ఈ నీళ్ళకనే ఎదురు చూస్తే మొదటి వాళ్ళు ఏమో మొత్తం తూలు మొత్తం బార్లాగా తీసి మొత్తం అక్కడ 100 ఎకరాలకు పోయే వాళ్ళు 500 ఎకరాలకు పోయే నీళ్ళు తీసుకుపోయి ఇష్టాలు కలుపుతున్నారు. మళ్ళీ లేకపోతే ఈ రైతులు, ఈ కొస ఉన్న రైతులు
ఇంత అగచాట్లు పడుతుంటే అధికారులు స్పందించరు, ఎమ్మెల్యే స్పందించారు, ఎంపీలు స్పందించారు, రైతుల కోసం చూసే దిక్కు లేదు. మాకు రక్షణ ఎవ్వరు, మాకు మేము ఎవరికి చెప్పుకోవాలి, మేమేం చేయాలి? నాగార్జున సాగర్లో నిన్నటిదాకా నీళ్ళు లేవు అని అనుకున్నాం, కానీ చుట్టూ నీళ్ళే ఉన్నాయి. మన నిన్న కూడా 24 గేట్లు ఓపెన్ చేసిరు. నాకైతే వరదకాలం నీళ్ళు అయితే ఇంతవరకు రాలేదు. ఆ వరదకాలం నీళ్లు తర్వాత సంగతి, కానీ ఇండ్లలో నీళ్లు రావడం లేదు. ఒక్క బోరన్న పోయట్లేదు. ఉన్నాయి మొత్తం ఇనికిపోయినాయి. 8 గ్రామాల ప్రజలు వచ్చినాము, ధర్నా చేస్తున్నాం. ధర్నా చేసినా కూడా ఇంతవరకు అధికారులు సంప్రదించలేదు. ధర్నా చేసినాక పోలీసులు పక్కకి జరపడం జరిగింది. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రైతులు ఆందోళన చేపట్టారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతు భరోసా, రైతు మాఫీ చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతుల కోసం 5 ఏళ్ళు ఇస్తారు, మంచిగా అయినా మళ్ళా ఇంకా 5 ఏళ్ళు ఉంటాం. లేకుంటే ఇదే 5 ఏళ్ళు సరిపోతుంది. 5 ఏళ్ళు రిలేషన్లో అంటే ఏదైతే విషయాలు ఇందాక రేషన్ కార్డులో లేని వాళ్ళ ఫ్యామిలీ గ్రూపింగ్ అనేటువంటిది సంబంధిత ఏ ఊళ్ళో మండలాలలో చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఆ రుణమాఫీ గురించి జరుగుతుందో మీరు ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం దృష్టి కలెక్టర్కి దృష్టికి తీసుకోవడం. ఇలా రేషన్ కార్డుని మీరు ఎందుకు ప్రామాణికంగా పెడుతున్నారని మేము ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం. అదే విధంగా ఈ యొక్క రైతు భరోసా కింద ప్రతి పంటకు 7,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ హామీ మేరకు ఇప్పుడు ఖరీఫ్ అయిపోయే పరిస్థితికి వస్తుంది. ఒక నెల 20 రోజులైతే ఖచ్చితంగా కూడా 7,500 రూపాయలు రైతు భరోసా అందించాలా, వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ అందించాలని ఈ యొక్క మెట్పల్లి ప్రాంత రైతుల తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో గిరిజనుల తీజ్ ఉత్సవాల్లో మంత్రి ప్రభాకర్, మాజీ ఎంపీ రాజయ్య పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి గిరిజన మహిళలతో కలిసి నృత్యాలు చేసి అందరినీ అలరించారు మంత్రి పొన్నం. గిరిజన తాండాల్లో సౌకర్యాలు లేక విద్యకు దూరం అవుతున్నారని అన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని మంత్రి తెలిపారు. मेरा माँ याडी की जय, सेवालाल महाराज की जय, काका काकी भाई बहन సేన్ రామ్. ఈరోజు పవిత్రమైనటువంటి తీజ్ ఉత్సవాలను ఘనంగా వేడుకగా జరుపుకుంటున్నటువంటి హుస్నాబాద్ నియోజకవర్గము, తెలంగాణ గిరిజనుల అక్కా చెల్లెలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. 9 రోజులు నవధాన్యాలతోటి తమ ఆకాంక్షలు తమ కుటుంబంలో గొప్పగా నడవాలని, మంచి భర్త రావాలని అమ్మాయిలు, మిగతా కుటుంబం అంతా బాగుండాలని గిరిజనులు ముఖ్యమైనటువంటి పండుగ చాలా పవిత్రంగా ఒక ఆచరణతోటి అందరూ కూడా పాడి పంటలు బాగుండాలనేటువంటి సర్వే జన సుఖినభోగు జరిగేటువంటి పూజలు ఇవి. మేరమా యాడికి జై, సేవాలాల్ మహారాజ్ కి జై, కాకా కాకి భాయి బహన్ సేన్ రామ్. ఈరోజు పవిత్రమైనటువంటి బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో దర్శనమివ్వడం చర్చనీయాంశమైంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బీజేపీ జిల్లా నాయకుడు వేముల దేవేందర్ రెడ్డి పేరిట ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. హైడ్రాకు పార్టీలకు అతీతంగా మద్దతు అంటూ ఫ్లెక్సీలో రాశారు. కాగా ఈ ఫ్లెక్సీపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఫ్లెక్సీలు పెట్టిన దేవేందర్ రెడ్డికి పార్టీతో సంబంధం లేదని, అది ఆయన వ్యక్తిగతమని తెలిపారు. ఇక షాద్నగర్ నియోజకవర్గంలో కాంసా శాంతి వనంలో వెల్నెస్ సెంటర్ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు.
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరమన్నారు. తెలంగాణలో ఇంత పెద్ద మెడిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేసి ఉచితంగా ఇచ్చామన్నారు. క్రీడా మైదానాలు, వ్యాయామం, అలాగే పలు రకాలుగా ప్రజలకు అందుబాటులోకి తేవడం మంచి విషయం అన్నారు భట్టి. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఇటు దక్షిణ భారతదేశం కానీ అటు ఉత్తర భారతదేశం ఏ కులమైనా ఏ మతమైనా ఇక్కడికి వచ్చి ఈ వెల్నెస్ సెంటర్లో సౌకర్యాలు పొందటానికి, మెడిటేషన్ చేసుకోవటానికి, ఇక్కడ ఉండటానికి, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎఫోర్డ్ చేయలేనటువంటి వాళ్ళు, డబ్బులు కట్టలేనటువంటి వాళ్ళ కోసం కూడా ఇక్కడ డార్మెటరీని పెట్టి ఆ డార్మెటరీలో వాళ్ళు ఉచితంగా ఉండేటటువంటి వసతులు ఏర్పాటు చేసి మెడిటేషన్ చేసుకోవడానికి కూడా ప్రత్యేకంగా వాళ్ళ కోసం కల్పించుకోవాలి. నిజంగా సంతోషకరమైన టీవీ బులెటిన్ అప్డేట్స్. నమస్తే.